ఆ రిజర్వ్డ్ సీట్ కోసం కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ ఉందంట. వాతావరణం అనుకూలం, గెలుపు మీద నమ్మకంతో నాకంటే నాకు అంటూ పైరవీలు చేసేస్తున్నారట ఆశావహులు. పైగా ఒకే సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోందట. బీజేపీ నుంచి కూడా ధీటైన అభ్యర్థి బరిలో దిగబోతున్నారని ప్రచారం జరుగుతున్న ఆ స్థానం ఇది. ఎందుకు అది వెరీ వెరీ స్పెషల్? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ తరపున లోక్సభ సీట్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. చాలా కాలం పార్టీకి దూరంగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు మేమున్నామంటూ లైన్లోకొస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాయకులు కూడా సానుభూతి వర్కౌట్ అవుతుందంటూ పార్టీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వ్డ్ అయిన వరంగల్ సీటుకు విపరీతమైన డిమాండ్ పెరిగిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫలితాలు అనుకూలంగా రావడంతో ఎంపీ సీటు గెలవడం ఈజీ అని నేతల్లో నమ్మకం పెరిగిపోతోందట. చాలా రోజులుగా పార్టీ సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో పర్యటనలు చేశారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు కోసం ఆఖరి వరకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు దొమ్మాటి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు కూడా వరంగల్ పార్లమెంట్ సీటుపై కన్నేశారట. సీఎం రేవంత్ రెడ్డి కూడా మోత్కుపల్లికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల గాంధీ భవన్ కొచ్చిన సందర్భంగా మోత్కుపల్లికి సన్మానం చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పార్టీ నేత ఒకరు సూచించారట. దీంతో పార్టీలో నరసింహులకు మంచి ప్రాధాన్యత దక్కబోతోందన్న చర్చ నడుస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన్పూర్ నుంచి పోటీ చేసిన ఇందిర కూడా వరంగల్ పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ లో సీనియర్ నేత ఒకరు ఆమెకు మద్దతు పలుకుతున్నారట. తెలంగాణలో ఉన్న 3 ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి మాల, ఒకటి మాదిగ, మరొకటి మహిళా కోటాలో ఇవ్వాలని కొందరు సీనియర్స్ ప్రతిపాదిస్తున్నారట. దీంతో వరంగల్ సీటుపై అందరూ కన్నేశారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ సీనియర్ నేతలు అనుకుంటున్న 3 కేటగిరీల్లో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. అటు బీజేపీ కూడా వరంగల్ నుంచి మందకృష్ణ మాదిగని బరిలో దించుతుందన్న చర్చ జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మరి బీజేపీ నుంచి మందకృష్ణ బరిలో ఉంటారా? ఉంటే ఆయన్ని ఢీకొట్టేది ఎవరన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.